నమస్కారం. డి న్యూస్ కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా మరింత సమర్థవంతంగా పనిచేయాలని, ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ దామోదర్ అన్నారు. వెలిగండ్ల పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసి నేరాల నియంత్రణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎస్పీ పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్లోని పలు దస్త్రాలను తనిఖీ చేయడంతో పాటు ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి, ఎంతమంది చెడు నడత కలిగిన వారు ఉన్నారు, సిబ్బంది తదితర వివరాలను అధికారులను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పిస్తూ వాటి ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. పోలీసులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతూ ముందస్తు సమాచారాన్ని సేకరించాలని అన్నారు. ప్రజలకు చట్టాల మీద, శక్తి యాప్, క్రికెట్ బెట్టింగ్, సైబర్ నేరాల బాడిన పడకుండా అవగాహన కల్పించాలని అన్నారు. కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలోని విద్యార్థినులతో ఇంట్లో, పాఠశాలల్లో, వీధుల్లో పొరుగువారితో ఎదురయ్యే వేధింపులు, అసభ్య ప్రవర్తన గురించి నిర్భయంగా తల్లిదండ్రులకు తెలియచెప్పి వారి నుండి రక్షణ పొందాలని ఎస్పీ తెలిపారు. మన శరీరాన్ని తాకే విధానాన్ని బట్టి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే ఏమిటి, నేర ప్రవృత్తి కలిగి మనతో మెలుగుతున్నారా లేదా మంచి ఆలోచనతో మనతో ఉంటున్నారా, ఏ విధంగా స్పర్శను బట్టి అంచనా వేయవచ్చనే దానిపై తెలియజేశారు. మాటల ప్రలోభాలకు గురి కాకుండా చదువుపై దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. క్రీడలలో కూడా రాణించాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. స్పోర్ట్స్ విద్యార్థినులకు స్పోర్ట్స్ డ్రెస్ ఎస్పీ అందజేశారు. ఎస్పీ వెంట కనిగిరెడ్డి ఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, పామూరు సిఐ భీమానాయక్, సిఎస్పురం ఎస్ఐ సుమన్, వెలిగండ్ల ఏఎస్ఐ జలాని భాష, ప్రిన్సిపాల్ సుశీల, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. అది ఇదనే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అవునా, ఇది మూలు ఉన్నాము అలా ఇలా మా అమ్మాయిలా కలిసినట్టు మీకు ఓకే వచ్చాను. మిగతా కలుపుతాం, పిల్లలు బాగుంటుందంతా చేస్తున్నారనేది మీకు తెలియాలి. ఓకే, అది తెలుసుకుంటే మీకు మంచిగా లైఫ్లో మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకే, ఏదైనా సరే ఎక్కడ కూడా ఎవరైనా ఏదైనా మాయ మాట చెప్తే అది చదువుకోవడమే మన ఉద్యోగం. మన పని అంతా చదువుకోవడమే. మంచి చదువుకుంటాక ఇక్కడ చూడండి, అందరూ చదువుకొని అందరూ మంచిగా హ్యాపీగా ఉంటారు. మీరు కూడా ఇంటి దగ్గర మీ తల్లిదండ్రులు, మీ అమ్మ నాన్న మీకు కూడా హ్యాపీగా చదువుకోమని కష్టపడి ఇక్కడ పంపించారు లేదా? మీరు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చదువుకోండి మంచిగా. ఓకేనా? అందరూ ధైర్యంగా ఉండాలి. సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ కూడా ఒకసారి చిన్నపిల్లలకి మీకు ఎవరన్నా ఎలా అంటారు, అది వాళ్ళని తిరిగి వాళ్ళ లాగనా లేదంటే బుధం తెలియజేసిన కొంతమంది ఎదురు ఉంటారు కదా, వాళ్ళు ఎలా మనం తప్పించుకోవాలనేది అది నేర్పుతారు. ఓకే, ఇంకా ఓకే, మంచి క్రికెట్, వాలీబాల్ చాలా ఉంటాయి మీకు. ఇది ఒక్కటే కాదు, కబడ్డీ. మేడం సార్ మీరు ఓకేనా ఉంటారా? ఓకేనా? సార్ మీరు కూడా. కేంద్ర ప్రభుత్వ శాఖలలో పనిచేస్తూ పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ఒకే పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ మాటలు అమలు కాకుండా ఉన్నాయని ఆల్ ఇండియా పోస్టల్ ఆర్ఎంఎస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ జాతీయ నాయకులు మోహన్ రావు అన్నారు. ఒంగోలు పెద్ద పోస్టాఫీస్ వద్ద పోస్టల్ రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర సర్వీసులో పనిచేసిన ఉద్యోగులకు పెన్షన్ విధానాన్ని ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేకమైన బిల్లును తీసుకొచ్చి వృద్ధాప్యంలో మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మోహన్ రావు అన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ ప్రక్రియను పార్లమెంటులో చట్టం చేసి రావడం ద్వారా విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ నష్టపోయే అవకాశం ఉందని, ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకొని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కె వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి పేరయ్య, ఉద్యోగులు పాల్గొన్నారు. ఏపీఆర్ యొక్క అఖిల భారత
సంఘానికి వైస్ ప్రెసిడెంట్ని. నా పేరు డి మోహన్ రావు. ఈరోజు మేము చేసేటువంటి కార్యక్రమం ఏదైతే పార్లమెంట్లో మార్చి 25వ తారీఖున పెన్షనర్స్కి వ్యతిరేకమైనటువంటి బిల్లు పాస్ అయిందో ఆ బిల్లును రద్దు చేయాలని, వృద్ధాప్యమైనటువంటి పెన్షనర్లకు అన్యాయం చేయకుండా చూడాలని చెప్పి, అదేవిధంగా 2004లో ఏదైతే చేశారో అప్పుడు మేము దానికి కూడా వ్యతిరేకంగా మేము చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ బిల్లు రద్దయ్యే వరకు మా యొక్క ఉద్యమం కొనసాగుతుంది. 25/3/2025 భారత పార్లమెంట్లో ఈ పెన్షన్ యొక్క హక్కుల్ని కాలరాస్తూ ఒక బిల్లును తీసుకురావడం అనేది జరిగింది. పాత పెన్షనర్లకి ఆల్రెడీ 8th CPCలో అమలులో ఉండే ఇప్పుడు కొత్తగా వచ్చే పెన్షనర్స్కి ఆల్రెడీ పెన్షన్ తీసుకున్న వాళ్ళకి మధ్య విభేదాన్ని సృష్టిస్తూ వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ను పెంచుతూ ఒక బిల్లుని పాస్ చేశారు. ఇంతకుముందు కూడా గతంలో 2004 నుంచి కూడా మన డిఫెన్స్ వాళ్ళు 1 ర్యాంక్ 1 పెన్షన్, ఒక ర్యాంకులో ఉన్న వాళ్ళకి ఒకే విధమైన పెన్షన్ ఉండాలని అనేక విధాలుగా సంవత్సరాల తరబడి ఆందోళన చేసిన మేము వృద్ధాప్యంలో గౌరవమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళని మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. దాదాపు దేశం మొత్తం మీద 64 లక్షల మంది ఉన్నారు. వీరందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కలిసి కూడా దాదాపు 1 కోటి పైన ఉంటాం. మేమందరం కూడా ఏకతాటి మీద ఒక వాయిస్ మీద ఈ యొక్క రిఫార్మ్స్ తిప్పికొట్టి మా వృద్ధాప్యంలో మా గౌరవాన్ని మేము కాపాడుకోవడం అవసరమైతే ఎంత త్యాగానికి మేము సిద్ధంగామని మరి కోరుతూ ఈ విషయంలో ప్రజల సహకారం మేము ఎంత అభ్యర్థిస్తున్నామని చెప్పి. ఒంగోలు నగరపాలక సంస్థలో ఆస్తి పన్ను, ఖాళీ పన్నులో బకాయిలు, ఇతర బకాయిలు గత సంవత్సరం కంటే 13 కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేయడం జరిగిందని కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు తెలిపారు. కార్యాలయంలో కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది 15వ ఆర్థిక సంఘ నిధులు మంజూరయ్యాయని అన్నారు. గతంలో కంటే ఈ సంవత్సరం 13 కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేసినందున 16వ ఆర్థిక సంఘం నిధులు ఎలాంటి డోకా లేకుండా నగరపాలక సంస్థకు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని కమిషనర్ అన్నారు. 2025-26 సంవత్సరం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏడాది మరింత ప్రణాళికతో ముందుకు వెళుతూ ఇంటి పన్నుల వసూలుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. కొన్ని ఇళ్లకు ఆస్తి, నీటి కుళాయి పన్నులు కూడా వేయలేదని, వాటిని తనిఖీ చేసి అసెస్మెంట్లు వేయించి తద్వారా నగరపాలక సంస్థకు ఆదాయం వచ్చే విధంగా రెవెన్యూ సిబ్బంది ద్వారా కృషి చేస్తామని అన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ పన్నుల వసూలులో గత సంవత్సరం 15th ఫైనాన్స్ సంబంధించినటువంటి నిధులు తెప్పించే విధంగా లాస్ట్ ఇయర్ వర్క్ చేశారు. ఈ సంవత్సరం మరింత ఎక్కువగా మనం వర్క్ చేశారు మన అడ్మిన్ సెక్రటరీస్, మా ఆర్ఓ ఆర్ఐలందరూ కూడా. అందువల్ల ఈ సంవత్సరము ఈ వాటర్ ఛార్జెస్, తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్, సో దాదాపు ప్రాపర్టీ ట్యాక్స్ ఒక్కటే 10 కోట్లు అదనంగా వసూలు చేశారు. వాటర్ ఛార్జెస్ మరొక 3 కోట్లు కలుపుకుంటే 13 కోట్లు గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఎక్కువ వసూలు చేశారు. అందువల్ల 16th ఫైనాన్స్ నిధులు ఇచ్చిన టార్గెట్ కంటే చాలా ఎక్కువ వసూలు అయ్యాయి. అందువల్ల మనకు 16th ఫైనాన్స్ నిధులు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి డోకా లేకుండా వస్తాయి. అంతేకాకుండా ఇంకా కూడా మనము లాస్ట్ ఇయర్తో పోల్చినప్పుడు వచ్చినటువంటి ట్యాక్స్ కలెక్షన్ పర్సంటేజ్ పెరిగింది, 13 కోట్లు అదనంగా వచ్చింది. దాంతోపాటు ఇంకా ఈ రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఇంకా మరింత పటిష్టమైన ప్రణాళిక మేము తయారు చేసుకుంటున్నాము. సో అవన్నీ కూడా ఏవైతే ట్యాక్స్ వేయకుండా ఉన్నాయో వాటిని అన్నీ గుర్తించి ట్యాక్స్ వేయడము, అట్లాగే కుళాయి పన్నులు అనాథరైజ్డ్ ఉంటే వాటిని గుర్తించి వాటిని కూడా మరి పన్ను పరిధిలోకి తీసుకురావడం ఇటువంటి చేసి మరొక 3 నుంచి 4 కోట్ల అదనంగా కొత్త ఇన్కమ్ని జనరేట్ చేసేదానికి కూడా మేము ప్రణాళికలు వేసుకుంటున్నామని మరి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. యువత క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని, దేశం గర్వించదగ్గ క్రీడాకారులు కావాలని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని భీమ్ సేవా సమితి, భీమ్ ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగమూరు రోడ్లోని మర్రిచెట్టు వద్ద ఎంఆర్సీసీ మైదానంలో ప్రకాశం జిల్లా స్థాయి అంబేద్కర్ ట్రోఫీ నిర్వహించారు. డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించి బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. మొత్తం 40 టీములు టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న టోర్నమెంట్ విజయవంతం కావాలని డీఎస్పీ కోరారు. ఐపీఎల్ నడుస్తున్న సందర్భంగా బెట్టింగులకు పాల్పడవద్దని, క్రిమినల్ చర్యలు చేపడతామని పేర్కొన్నారు. యువత క్రీడల్లో రాణించాలని కోరారు. భీమ్ సేవా సమితి జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు దాసరి కోటేశ్వరరావు, భీమ్ ప్రగతి ఫౌండేషన్ అధ్యక్షుడు మిడసల ఆదినారాయణ, కమిటీ మెంబర్లు దాసరి కోటి, ఎం ఆదినారాయణ, పి శ్రీరాములు, ఎస్ కృపారావు, ఆర్ ఒల్లూరయ్య, జి కోటేశ్వరరావు, వీసీకే పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
గుడ్ బౌలింగ్ పులి, గుడ్ బ్యాటింగ్, ఎక్సలెంట్ రన్నింగ్ ఎంగముక్కపాలెం. మనకు జిల్లా స్థాయిలో మనకు ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్లో భీమ్ సేవా సమితి, భీమ్ ప్రగతి ఫౌండేషన్ వీళ్ళ ఆధ్వర్యంలో టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంటు జరుగుతుంది. ఈ టోర్నమెంటు అంటే అన్ని మతాలకు అతీతంగా, అన్ని కులాలకు అతీతంగా అందరూ కూడాను పాల్గొంటున్నారు. అయితే మనకు మీకు అందరికీ తెలుసు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ దేశం మొత్తాన్ని ఏకతాటి మీద ఉంచగలిగేటటువంటి ఒకే ఒక గేము క్రికెట్ గేమ్. అలాంటి దాన్ని మనకు టెన్నిస్ బాల్ దాంతో టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ సమితి వాళ్ళందరికీ కూడాను నా వైపు నుంచి అభినందనలు. అట్లాగనే ఈ గేమ్స్లో క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటున్నటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ కూడాను అభినందనలు తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడాను బాగా ఆడాలని చెప్పేసి అందరూ మన ఒంగోలు నుంచి లేదు అనంటే మన జిల్లా నుంచి ఎవరైనా ఇండియా టీంలో స్థానం సంపాదించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. యూత్ స్పోర్ట్స్ అది ఒకటి. ఇంకొకటి మనకు ఇప్పుడు ఐపీఎల్ టోర్నమెంట్ నడుస్తూ ఉంది. ఇది మనకు సుమారు ఒక నెల రోజుల పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రీడా స్ఫూర్తితో ఎక్కువ మందిని ఈ టోర్నమెంట్లో ఇన్వాల్వ్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఆలోచన విధానాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే మా ఒక ఉద్దేశంతో ఈ పిల్లలందరికీ ఎక్కువ మంది స్టూడెంట్స్కి అంబేద్కర్ ఆలోచన విధానం ఈ మధ్య కాలంలో అసలు అందరికీ ఎవరికి తెలియట్లేదు. వాళ్ళని అంబేద్కర్ యొక్క విధానాలను తెలియజేసే విధంగా, క్రీడా స్ఫూర్తి నింపే విధంగా ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. తద్వారా ఈ టోర్నమెంట్లో 40 టీములు దాదాపు జిల్లా నలుమూలల నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు జరుగుతున్నటువంటి అంబేద్కర్ ట్రోఫీ అనే టోర్నమెంటు ఎందుకు నిర్వహించడం జరుగుతుందంటే, ఇప్పటిదాకా ఎన్నో కమ్యూనిటీ పరమైనటువంటి ప్రోగ్రాలు జరిగి ఉంటాయి. కానీ అందరినీ ఏకతాటి మీదకి తేగలిగినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం అనేది ఏదైతే ఉందో భారత రాజ్యాంగం ద్వారా మనకు వచ్చింది, దాన్ని అందరినీ ఏకతాటి మీదకి తీసుకురాగలిగేది ఒక స్పోర్ట్స్ మాత్రమే. దీంట్లో కులాలు, మతాలు, భేదాలు ఉండవు. అందరూ కలిసి సోదర భావంతో కలిసి ఒక తాటి మీదకి రాగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని మా కమిటీ సభ్యులందరూ కూడా ఒక నెల నుంచి కృషి చేసి ఈ ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ బోర్డు మెంబర్గా నగరానికి చెందిన సీనియర్ డాక్టర్ కెవి సుబ్బానాయుడు ఎంపికయ్యారు. మెంబర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం డాక్టర్ సుబ్బానాయుడును యాపిల్ స్కాన్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్లు కేశవ, విజయరాఘవరావు, సురేంద్రనాథ్, వెంకటేశ్వర్లు, గుమ్మడి రామ్మోహన్ రావు, సురేంద్రబాబు, మోజెస్, మేనేజర్ మాధవ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు రూట్ సెట్ సంస్థలో ఈ నెల 11వ తేదీ నుంచి 30 రోజుల పాటు ఉమెన్స్కి టైలరింగ్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ పి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శిక్షణకు ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెంది ఉండి ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉండాలని అన్నారు. శిక్షణ కాలంలో భోజనం, వసతి ఉచితంగా కల్పిస్తామని, మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. నా పేరు శ్రీనివాసరెడ్డి, మన ఒంగోలు రూట్ సెట్ డైరెక్ట్గా పనిచేస్తుంటాను. మన ఒంగోలు రూట్ సెట్లో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువతకి 64 కోర్సులో ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి. దాంట్లో భాగంగానే మన ఈ నెల 11వ తేదీ ఏప్రిల్ నుంచి మే 10వ తేదీ వరకు ఉమెన్స్ టైలర్ ప్రోగ్రాంలో ఫ్రీగా ఉచితంగా ట్రైనింగు, ఉచిత భోజనం, ఉచిత వసతి సౌకర్యంతో ట్రైనింగ్ అందిస్తున్నాము. సో ఈ కోర్సులో మీరు మీ పేరు నమోదు చేసుకోదలుచుకున్న వారు ఈ కింది నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8309915577. 11వ తేదీలోపే ఈ కోర్సులో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి, తర్వాత అవకాశం ఉండదు. సో దయచేసి మన ఉమ్మడి ప్రకాశం జిల్లా చెందినటువంటి నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా.
ఒంగోలు మంగమూరు రోడ్లోని అర్బన్ ప్రైమ్ హెల్త్ సెంటర్లో క్లస్టర్ మీటింగ్ నిర్వహించారు. నెలవారీ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలతో పాటు రోజువారీ కార్యక్రమాల రిపోర్టులపై సమీక్షా కార్యక్రమం నిర్వహించారు. బాలింతలకు, నవజాత శిశువులకు టీకాలు, క్యాన్సర్ అనుమానిత కేసులపై సమీక్షించారు. క్లస్టర్ సమావేశంలో అర్బన్ హెల్త్ సెంటర్ ఆశా వర్కర్లు పాల్గొన్నారు. లాయర్పేట సాయిబాబా మందిరంలో వసంత నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పంచవేణలపై లలితా సహస్రనామాలను కళాకారులు అద్భుతంగా పలికించారు. కరవది నాగలక్ష్మి లలితా సహస్రనామ పారాయణ చేస్తుండగా లలితా గాయత్రి సంగీత విద్యాలయం గురువు తూములూరి నాగలక్ష్మి శిష్య బృందం లలితా సహస్రనామాలను పంచవేణలపై మద్దులూరి వసుంధర, గట్టుపల్లి శ్యామల, దేవసేన, మానస పలికించారు. అనంతరం రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. లాయర్పేట సాయిబాబా మందిరం సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ట్రిపుల్ ఆర్ పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది సినిమా పేరు. దీంతో పాటు రాజకీయంగా గుర్తింపు ఉన్న ఒక వ్యక్తి పేరు అని అనుకుంటే పొరపాటే. ఈ ట్రిపుల్ ఆర్ అంటే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, వ్యర్థంతో అర్థం అనే కాన్సెప్ట్తో కార్పొరేషన్ అధికారులు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. అవన్నీ పనికిరాని వస్తువులు, ఇళ్లల్లో షాపుల్లో వాడి పారేసినవి, అన్ని చెత్త కుప్పలో పోసినవి. కానీ వాటన్నింటినీ రకరకాలుగా వినియోగించి ఓ అందమైన అపురూపమైన పార్కుగా తీర్చిదిద్దారు. సృష్టిలో పనికిరాని వస్తువు ఉండదు అనేందుకు ఉదాహరణగా నిలిపారు నగరపాలక సంస్థ అధికారులు. ప్లాస్టిక్ నిషేధంపై కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు స్థానిక కొత్త మామిడిపాలెంలో గత కొన్నేళ్లుగా నిరుపయోగంగా ఉన్న స్థలాన్ని ప్లాస్టిక్ డబ్బాలు, పనికిరాని వస్తువులతో అందమైన పార్కుగా తీర్చిదిద్దారు. సుమారు 625 స్క్వేర్ మీటర్ల విస్తీర్ణంలో రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, ట్రిపుల్ ఆర్ అనే నినాదంతో చేపట్టి నిర్మించిన ట్రిపుల్ ఆర్ పార్క్ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇన్నాళ్లు నిరుపయోగంగా ఉన్న స్థలాన్ని అందమైన పార్కుగా మార్చడంతో ఆ ప్రాంతం ఇప్పుడు చూపరులను ఆకర్షిస్తోంది.
సాధారణంగా పార్కుల్లో వాడే కాంక్రీట్ వాల్కు బదులుగా పాడైపోయిన ట్రాక్టర్ టైర్లను, వాడి పడేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ల్యాండ్లో కూర్చోవడానికి నీడ కోసం గొడుగుగా తయారు చేసి అందంగా ముస్తాబు చేశారు. అంతేకాకుండా నిరుపయోగంగా ఉన్న డస్ట్బిన్లు, ఐరన్ డబ్బాలతో కుర్చీలను, గుర్రం బొమ్మను, రోబో బొమ్మలను తయారు చేయడం చూపరులను అబ్బురపరుస్తోంది. ప్రవేశ ద్వారం వద్ద పాత బోర్వెల్ పైప్లను వాడి ఆహ్లాదకరమైన పార్కుగా మార్చడంలో అధికారులు చేసిన వినూత్న ప్రయత్నాన్ని ప్రజలు మెచ్చుకుంటున్నారు. పార్కులో సుమారు 3,500 వాటర్ బాటిల్స్, 67 టైర్లు, 17 GI పైపులు, 100 కేజీల పాత ఇనుప సామాను ఉపయోగించి RRR పార్కుగా తీర్చిదిద్దారు. పార్కును చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ప్లాస్టిక్కు నిషేధించేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా వినూత్నంగా చేపట్టడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం చేపట్టిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా మార్చి 15న ఒంగోలు పట్టణంలో చేపట్టిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు వినియోగించి వాడి పడేసిన వస్తువులతో రూపొందించిన పార్కును కలెక్టర్ తమీం అన్సారియా, మేయర్ గంగాడ సుజాతతో కలిసి ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకటేశ్వరరావు, ఎంఈ చంద్రయ్య, డిఈ పద్మజలు నిరుపయోగ ప్లాస్టిక్, ఇతర సామగ్రితో ప్రత్యేకంగా పార్కుగా రూపొందించడాన్ని ఎమ్మెల్యే దామచల జనార్దన్, కలెక్టర్ తమీం అన్సారియా వారిని ప్రత్యేకంగా అభినందించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అనే థీమ్తో ప్లాస్టిక్ నివారణ లక్ష్యంగా పనిచేయడం జరిగిందని కమిషనర్ వెంకటేశ్వరరావు అన్నారు. ప్లాస్టిక్ వాడిన వస్తువులు తిరిగి పునర్వినియోగం ద్వారా వేస్ట్ను వినియోగించి చెత్త నుండి సంపదను సృష్టించాలన్న లక్ష్యంతో పార్కును రూపొందించడం జరిగిందన్నారు. పార్కులో వాడిన ప్రతి వస్తువు పునర్వినియోగం చేయడం జరిగిందన్నారు. సృష్టిలో ఏదీ నిరుపయోగం కాదని, ప్రతి వస్తువును వినియోగించవచ్చని రుజువు చేయడం జరిగిందన్నారు. పర్యావరణానికి హాని లేకుండా వ్యర్థంతో అర్థంతో కాన్సెప్ట్తో పార్కును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మన ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో మరి మార్చి నెలలో మనకు ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈసారి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ అనేటువంటి ఒక థీమ్తో మనము రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనతో అన్ని ప్రాంతాల్లో ప్లాస్టిక్ నివారణ లక్ష్యంగా మనం పనిచేసాం. మరి స్వచ్ఛాంధ్ర యొక్క నినాదం కూడా ఏంటంటే మనకు ఏవైతే ప్లాస్టిక్ కానీ ఏవైతే వాడిన వస్తువులు ఉన్నాయో వాటిని మనము రీయూజ్ చేయాలి, రీసైకిల్ చేయాలి, అలాంటి ఒక కాన్సెప్ట్తో మనం ముందుకెళ్ళాము. అందువల్ల ఈ పునర్వినియోగము అనేటువంటిది మనకు జరగాలి. అలా జరిగినప్పుడు వేస్ట్ ఏదైతే ఉందో అలాంటి వేస్ట్ను మళ్ళీ మనము వినియోగంలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేయడం ద్వారా మనకు ఏదో చెత్త నుంచి సంపద సృష్టించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు మరి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ చెప్తున్నాయి. సో దానిలో భాగంగా మేము మామిడిపాలెం దగ్గర ఉన్నటువంటి మా గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ దగ్గర ఒక పార్క్ని మేము డెవలప్ చేశాము. దాంట్లో కంప్లీట్గా ఈ చెత్తలో వచ్చినటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ని ఉపయోగించి, అట్లాగే మా వాహనాలు ఏవైతే చెత్త వాహనాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి
అరిగిపోయినటువంటి టైర్లు ఉన్నాయో వాటిని ఉపయోగించాము. అట్లాగే ఈ డ్రమ్ములు, మా డీజిల్ వీటికి వాడినటువంటి డ్రమ్ములన్నీ కూడా చిల్లులు పడిపోతే వాటిని అక్కడ కూర్చోవడానికి సీటింగ్ చైర్స్గా చేయడము, ఇట్లా వాటిని మళ్ళీ పునర్వినియోగం చేసే విధంగా చేసినప్పుడు మనకు ఈ ఏవైతే వేస్ట్ ఉందో అవంతా కూడా డంపుగా మారకుండా ఉంటుందనేటువంటి ఒక కాన్సెప్ట్తో మా ఇంజనీరింగ్ సెక్షన్లో ఉన్నటువంటి ఇంజనీర్లు మేము కలిసి అక్కడ ఒక గ్రీనరీ ఏర్పాటు చేసుకుంటూ ఆ టైర్లు తర్వాత వాటికంతా కూడా రంగులు వేసి అందంగా ఆకర్షణీయంగా తయారు చేయడం జరిగింది. ఇలా చేయడం వల్ల మనకు ఏమవుతుందంటే ఏవైతే వేస్ట్ ఏది కూడా ఈ సృష్టిలో వేస్ట్ కాదు అనేటువంటి కాన్సెప్ట్ని మనం అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా వాటిని పునర్వినియోగం చేసుకుంటూ రీయూజ్ చేసుకుంటూ అవసరమైతే రీసైకిల్ చేసుకుంటూ మనకు ఎలాంటి పర్యావరణానికి హాని కలిగించని విధంగా మనం మన యొక్క పద్ధతులు ఉండాలి, మన అలవాట్లు కానీ ఆచారాలు కానీ ఇవన్నీ ఉండాలి అనేటువంటి లక్ష్యంతో వాటిని చేయడం జరిగింది. ఇంకా చాలా చోట్ల ఇట్లాంటి వస్తువులు మాకు ఇనుప సామాన్లు మేము వాడి పడేసినటువంటి అనేక ఉన్నాయి. వాటితో కూడా గాంధీ పార్కులో మేము కాన్సెప్ట్ చేస్తున్నాము. అక్కడ కూడా ఏవైతే మనకు పనికి రాకుండా ఇంజనీరింగ్ సెక్షన్లో ఉన్నటువంటి రకరకాల ఇనుప సామాన్లు, స్టీల్, ఐరన్ సంబంధించినటువంటి వాటిని కూడా ఉపయోగించుకొని రకరకాల ఆర్టికల్స్ తయారు చేస్తున్నాము. అట్లాంటివన్నీ కూడా వ్యర్థంతో అర్థం అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొని రకరకాల పార్కుల్లో వీటిని మేము ప్రజలకు చూడడానికి ఆకర్షణీయంగా తయారు చేయడం జరుగుతుంది. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని శర్మ కళాశాల వద్ద ఉన్న మామిడిపాలెం కొండపై వేంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామి వారికి వసంత నవరాత్రి మహోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. దీనిలో భాగంగా గీతా మందిరం భక్త బృందం గీతా పారాయణ చేస్తూ చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానం నుంచి కొండ మీద వరకు పాదయాత్ర చేశారు. అనంతరం దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఆధ్యాత్మిక ఉపన్యాసకులు డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ సుందరకాండపై ప్రవచనం చేశారు. కార్యక్రమాన్ని శ్రీ సీతారామ సేవా సమితి ప్రధాన కార్యదర్శి మద్దులూరు శ్రీనివాసరావు, డాక్టర్ సంతవేలూరు కోటేశ్వరరావు పర్యవేక్షించారు. కార్యక్రమంలో గీతా మందిరం భక్త బృందం సురేఖ, అరుణ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సీత అలాంటి పద్మపత్రాయదాక్షి అయినటువంటి ఆ సీతాదేవి ఈ విధంగా అక్కడ దర్శనమిస్తే వ్రీడాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం తపస్విని గ్రహేణ అంగారకేణ దేవ పీడితామివ రోహిణీం అన్నారు. చాలా ఎంతో బాధపడుతూ దుఃఖపడుతూ అంగారక గ్రహం చేత పట్టబడినటువంటి రోహిణీ నక్షత్రం ఏ విధంగా ఉంటుందో అలాగ ఉన్నదిట మన తల్లి సీతమ్మ. ప్రియం జనమ పశ్యంతీం రక్షసీగణం స్వగణేన మృగీం హీనాం స్వగణాభివృతామివ. తన అనుకోదగిన వాళ్ళు ఎవ్వరూ కూడా చుట్టుపక్కల లేరు. ఆమె తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అక్కడ ఎవ్వరూ లేనటువంటి ప్రాంతంలో ఒకటే ఒక మహాతల్లి అక్కడ ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళన్నా పోని తెలియకపోయినా కూడా కొత్త మొహాలైనా కొద్దో గొప్ప పరిచితమైన మొహాలైతే మనం అనుకోవచ్చు. కానీ వీళ్ళందరూ ఎలా ఉన్నారు? జింక పిల్ల మధ్యలో ఉంటే చుట్టూతా సమతానగర్లోని శ్రీ గాయత్రి గ్రామర్ స్కూల్ 11వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కారాలు అందుకున్న నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షురాలు తేళ్ల అరుణ, కళామిత్ర మండలి అధ్యక్షులు నూనె అంకమరావులను సత్కరించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ రామలక్ష్మి, నారాయణ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ కొల్లా సౌజన్య, ప్రిన్సిపాల్ జగదీష్, సింహాద్రి జ్యోతిర్మయి తదితరులు పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. నేను రాష్ట్ర ఉపాధ్యక్షురాలని చేశాను.
అందించినటువంటి వ్యక్తి. పద్యాన్ని స్థాపించి కొన్ని వందల మంది కూడా ఇచ్చి ప్రతి సంవత్సరం గుర్తింపు లేనటువంటి కళాకారులు వాళ్ళు ప్రత్యేకమైనటువంటి అవార్డు ఇస్తూ తరానికి అందించగలిగేది. అవి సౌజన్య గారు ప్లీజ్ చెప్పమంటారు. చూస్తూనే ఉన్నాము. నారాయణ సారు ఆయన ఎంత గొప్ప మనసు అంటే ఆ స్కూల్లో మొట్టమొదటి చేసిన తర్వాత బయటకు వెళుతూ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆ రోజు నుంచి దాదాపు 87, 8 ఆ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ స్కూల్లో 86 కాదు 96 నుంచి ఈ స్కూల్లో మొట్టమొదటిసారి నేను నారాయణ పబ్లిక్ స్కూల్లో చేశాను. ఆ తర్వాత డిగ్రీ కాలేజీలో అవకాశం వచ్చి వెళ్ళాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా స్నేహం అలానే కొనసాగుతూ ఉన్నది. ఎక్కడ ఏ కార్యక్రమాలు చేసినా మేము పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసినప్పటికి కూడా ఆ కార్యక్రమాలకి నారాయణ సార్ చేయూత ఎప్పుడూ ప్రతి సంవత్సరం మా కార్యక్రమానికి వారు చేయూతను అందిస్తూనే ఉంటారు. అందరికీ కూడా శుభావస్తునామ ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ శుభాశిస్సులు. పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే, పిల్లలు మీరందరూ తెలుగు పుస్తకాలు చదవండి, కథలు చదవండి, మీరందరూ కవిత్వం రాయండి. ఏం రాస్తారు కవిత్వం అంటే? ఓ చెట్టు గురించి, ఒక పిట్ట గురించి, ఆకాశం గురించి, వెన్నెల గురించి, భూమి గురించి, ఎండ గురించి, వాన గురించి, గొడుగు గురించి, అలాగే చుక్కల గురించి, మీ ఇష్టం వచ్చిన దాని గురించి, ప్రకృతిని గురించి కవిత్వం రాయండి. చుక్కలు ఎంత అందంగా ఉన్నాయి, మెరిసిపోతున్నాయి ఆకాశంలో, నక్షత్రాలు పాలపుంతలో ఎంత అందంగా అద్భుతంగా ఉన్నాయి అని అంటే అది కవిత్వం. అలాగే చుక్కలు అది మామూలు మాట, కానీ చుక్కలు జలతారులా మెరిసిపోతూ ఉన్నాయి నీలాకాశంలో, నీళ్ళల్లో, అంటే అది కవిత్వం. అంతే, వెరీ సింపుల్ అన్నమాట. అంటే కవిత్వం అనేది మీరు ఏదో ఒకటి అల్లుడు తగ్గడు English grammar competition. Alexa from 9th standard secured national first prize. కొరిసిపాడు మండలంలో రేషన్ కార్డులకు ఈకేవైసీ పూర్తి కాని లబ్ధిదారులు గ్రామంలో ఉన్న రేషన్ డీలర్లు ఎండీకే ఆపరేటర్ల వద్ద వెంటనే ఈకేవైసీ చేయించుకోవాలని తహసీల్దార్ జీవి సుబ్బారెడ్డి తెలిపారు. ఈకేవైసీ చేయించుకుంటేనే వచ్చే నెలలో రేషన్ సరుకులు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. కావున ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
కొరిసిపాడు మండలానికి సంబంధించి రైస్ కార్డ్ ఈకేవైసీ గత నెల 31వ తారీఖుకి గడువు అయిపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ ఒక నెల అంటే ఏప్రిల్ చివరి వరకు పొడిగించడం జరిగింది. దీని మండలంలోని అందరూ రేషన్ కార్డుదారులందరూ సద్వినియోగపరచుకోవాలి. అందరూ ఈకేవైసీ 100% చేసుకున్నట్లయితే వచ్చే మే నెలకు సంబంధించిన దాంట్లో మన రేషన్ తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఇది గమనించి మండలంలోని అందరూ కూడా ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో కుటుంబ సభ్యులందరికీ కూడా మీ దగ్గరలో మీ రేషన్ డీలర్లు కానీ లేదంటే ఎండి ఆపరేటర్ల దగ్గర కానీ ఈకేవైసీ చేయించినట్లయితే ఫర్దర్గా తదుపరి వచ్చే నెలలో రేషన్కి ఎటువంటి ఇబ్బందులు ఉండకుంటాయి. కాబట్టి ఇదందరూ సద్వినియోగపరచుకొని. డి న్యూస్లో నేటి మాట. చేసే ప్రతి ప్రయత్నం గెలుపుని ఇవ్వకపోవచ్చు, కానీ గెలవగలమనే నమ్మకాన్ని ఇస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.